నాకు ఈ వండర్లలో మొత్తంలో నచ్చిన రైడ్స్ ఏమైనా ఉన్నాయంటే హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం హైదరాబాద్లో ఉన్న వండర్లను అయితే విజిట్ చేయడానికి అండ్ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వచ్చాం అనమాట. చెన్నై వండర్లు అయిపోయింది అండ్ బెంగళూరు వండర్లు అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్ వండర్ల గురించి ప్రతి ఒక్కటి ఇన్ డీటెయిల్గా చెప్పడానికి అయితే ఈరోజు హైదరాబాద్కి అయితే వచ్చేసాం. సో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. దీంట్లో ప్రైస్ డీటెయిల్స్ అండ్ ఆఫర్స్, తర్వాత రైడ్స్ ఎలా ఉన్నాయి ఏంటి ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకేనా? అలాగే వీడియో ఒకవేళ యూస్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ మోటివేట్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ నేనైతే ఆన్లైన్లో టికెట్ పర్చేస్ చేసేసాను. టికెట్ డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు చెప్తాను, చూడండి ఒకసారి. ఇక్కడ స్క్రీన్ పైన ఒకసారి టికెట్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశాను. వీడియో పాజ్ చేసి చెక్ చేయండి. రెగ్యులర్ టికెట్ ఎంత, ఫాస్ట్ ట్రాక్ ఎంత, అడల్ట్స్కి ఎంత, చిల్డ్రన్స్కి ఎంత అని మెన్షన్ చేస్తాను. ఒకవేళ మీరు ఆన్లైన్లో పర్చేస్ చేయాలనుకుంటే 1 డే బిఫోర్ పర్చేస్ చేయండి. ఎందుకంటే 1 డే బిఫోర్ పర్చేస్ చేస్తేనే మనకి ఏదైనా డిస్కౌంట్స్ కానీ ఆఫర్స్ కానీ ఎలిజిబుల్ అవుతుంది. లేదంటే సేమ్ డే వెళ్ళాలనుకుంటే మీకు ఆ ఆఫర్స్ అవి రాదనమాట. ఇక్కడ సంక్రాంతికి 25% డిస్కౌంట్ అయితే ఇచ్చింది. ఇంకోటి ఏంటంటే 1 డే బిఫోర్ అయితేనే అది కూడా, సేమ్ డే అయితే అది కూడా ఉండదు. మనకి ఏంటంటే ఆఫర్ మెన్షన్ చేసిన తర్వాత ఇంత డిస్కౌంట్ అంటే 25% డిస్కౌంట్ అయిన తర్వాత 1130 రూపీస్. ఇది వితౌట్ ట్యాక్సెస్తో, విత్ ట్యాక్సెస్ యాడ్ చేసిన తర్వాత ఇంకొంచెం అమౌంట్ ఇంక్రీజ్ అవుతుంది. తర్వాత ఇంకోటి అంటే ఒకవేళ మీరు ఆఫర్స్ గురించి తెలుసుకోవాలంటే నేనైతే నెంబర్ ఇస్తాను, వాళ్ళకి డైరెక్ట్గా కాల్ చేసి కూడా డిస్కౌంట్స్ అండ్ ఆఫర్స్ అయితే కనుక్కోవచ్చు. అది ఎలా అంటే జస్ట్ గూగుల్లో హైదరాబాద్ వండర్లని సెర్చ్ చేయండి. ఈ విధంగా వెబ్సైట్ వస్తుంది. ఇక్కడ కాల్ సింబల్ కనిపిస్తుంది చూడండి, అక్కడ క్లిక్ చేసి మనకి నెంబర్ అయితే వస్తుంది. నెంబర్కి కాల్ చేసిన తర్వాత మనకి లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమంటారు. ఫస్ట్ హిందీ, ఇంగ్లీష్, తెలుగు అని చెప్పేసి ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్, ఇంకా తమిళ, కన్నడ అవి కూడా ఉన్నాయన్నమాట. ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఏంటంటే ఇక్కడ ఏ ఆఫర్స్ గురించి తెలుసుకోవాలనుకున్నారో ఆ ఆఫర్స్ గురించి ఇక్కడ ప్రెజెంట్ డీటెయిల్స్ అయితే చెప్తా ఉంటారు. దాని ప్రకారం మనైతే ఇక్కడ నెంబర్ అయితే సెలెక్ట్ చేస్తే దాని గురించి మనకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే మనం డైరెక్ట్గా వండర్ల కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్తో కూడా మాట్లాడేసి మనం డైరెక్ట్గా ఏదైనా కనుక్కోవాలంటే కూడా కనుక్కోవచ్చు అనమాట. మొబైల్ నెంబర్ ఇందాక చూపించండి, ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే. అండ్ అలాగే ఇక్కడ కింద లైన్ కనిపిస్తుంది చూడండి, దానికంటే కింద అంటే దానికంటే హైట్ తక్కువ ఉంటే వాళ్ళకైతే ఎంట్రీ ఫీ. ఈ కింద నుంచి పై లైన్ మధ్యలో ఉంటే వాళ్ళకి చిల్డ్రన్స్, అదే పై లైన్ కంటే హైట్గా ఉంటే వాళ్ళని అడల్ట్స్ లాగా కన్సిడర్ చేసుకుంటారనమాట. మీరు ఇక్కడ స్కేల్ ఉంటుంది, చెక్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ పార్కింగ్ ఏరియా అయితే చాలా పెద్దది ఉంది. ఈ పార్కింగ్ ఏరియాలో ఏంటంటే మనం వెహికల్స్ ఏమైనా పార్కింగ్ చేసినా కూడా ఎంట్రీ ఫీ అనమాట. అంటే టికెట్ అమౌంట్ ఏం పే చేయాల్సిన అవసరం లేదు, పార్కింగ్ ఫ్రీ. అలాగే ఇక్కడ మనకి ఎంట్రన్స్లో ఏ రైడ్స్ ఏంటి అని చెప్పేసి ప్రతి ఒక్కటి ఇక్కడ డీటెయిల్స్ మెన్షన్ చేస్తున్నారు. దాని ప్రకారం మీరు ప్లాన్ చేసుకోండి. మనకి అక్కడక్కడ ఈ విధంగా బోర్డ్స్ అయితే మెన్షన్ చేస్తారు. ఇక్కడ మీరు చెక్ చేసుకుని దాని ప్రకారం ప్లాన్ చేసుకోండి. చూసారు కదా టికెట్ గురించి ప్రతి ఒక్క డీటెయిల్స్. ఇంకా మనం ఆల్రెడీ ఆన్లైన్లో టికెట్ పర్చేస్ చేసేసాం కాబట్టి డైరెక్ట్గా అయితే మనం లైన్లో వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట. క్యూఆర్ కోడ్ చూపించేసి లోపలికి వెళ్ళేసి రైడ్స్ ఎలా ఉన్నాయి ఏంటని చెప్పి ప్రతి ఒక్కటి ఎక్స్ప్లోర్ చేసేద్దాం పదండి. లోపలికి అయితే ఎంటర్ అయిపోయి అనమాట. క్యూఆర్ కోడ్ని అక్కడైతే ఎంట్రన్స్లో స్కాన్ చేసి లోపలికి అయితే పంపించేశారు. తర్వాత ఇంకోటి ఏంటంటే లోపల రాగానే లాస్ట్ టైం మనం చెన్నైకి వండర్లోకి వెళ్ళినప్పుడు అక్కడ క్రిస్మస్ సెలబ్రేషన్ ఎన్విరాన్మెంట్ ఉంది. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు సంక్రాంతి టైంలో వచ్చాను కాబట్టి ఇక్కడ మొత్తం సంక్రాంతి సెలబ్రేషన్స్ ఆ ఎన్విరాన్మెంట్ అయితే ఉందన్నమాట. స్టార్టింగ్ పెద్ద రోబో అయితే ఉంది, చాలా బాగుంది. తర్వాత వచ్చి ఇక్కడ టాటూస్ వేస్తారు అండ్ మొత్తం బాగుంది. ప్రతి ఒక్కటి ఇన్ డీటెయిల్గా చూపిస్తాను. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, ఎక్కడ స్కిప్ చేయొద్దండి. ఎందుకంటే రైడ్స్ దీనికి చెన్నై వండర్లకి అండ్ బెంగళూరు వండర్లకి చాలామంది కంపారిజన్ అయితే అడుగుతున్నారు. సో ఆల్రెడీ బెంగళూరు వండర్లా వీడియో చేశాను, అది కూడా మనం డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ ఎండ్ కార్డ్స్లో వేస్తాను. చెన్నై వండర్లా గురించి కూడా ఎండ్ కార్డ్స్లో అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను.
లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అండ్ ఎంటర్ అయిన వెంటనే మనకి లాకర్స్ అయితే లెఫ్ట్ సైడ్లో ఉంటాయి. లాకర్కి వచ్చి 400 రూపీస్ అయితే పే చేయాలి. 400లో 350 రూపీస్ అయితే లాకర్ రెంటు, 50 రూపీస్ ఫిక్స్డ్ డిపాజిట్. ఎప్పుడైతే మనం లాకర్ బ్యాండ్ ఇస్తామో అదే కీ, అప్పుడు మనకి 50 రూపీస్ రిఫండ్ అయితే ఇచ్చేస్తారు. ఇక్కడ లాకర్ నెంబర్స్ అయితే మెన్షన్ చేస్తుంటారు అనమాట ప్రతి ఒక్క దగ్గర బాక్స్ పైన. దాన్ని ఐడెంటిఫై చేసి మనం అయితే బ్యాగ్ పెట్టుకోవచ్చు. ఒక బ్యాగ్ కాదు, 2 ల్యాప్టాప్స్ బ్యాగ్స్ పెట్టచ్చు. అంత స్పేషియస్గా ఉంది, పర్లేదనమాట ఇంత స్పేషియస్ ఉంటే. మనకి ఎంట్రన్స్లోనే ఎల్ఈడి గేమ్ జోన్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఏంటంటే స్టార్టింగే మనం ఒక కార్డ్ లాగా అయితే ఉంటుంది, మనకి డెబిట్ కార్డ్ లాగా, దాన్ని అయితే రీఛార్జ్ చేసుకోవాలి. స్టార్టింగ్ వచ్చి 300 పైన ఎంతైనా మనం రీఛార్జ్ చేసుకోవచ్చు. ఒక్క దానికి ఒకసారి గేమ్ ఆడాలంటే మినిమం 50 నుంచి మ్యాక్సిమం 150 వరకు, అంటే ఒక గేమ్ ఆడాలంటే మన కార్డు నుంచి అమౌంట్ అయితే కట్ అవుతూ ఉంటుంది. ఇది వచ్చి పెయిడ్ అనమాట, టికెట్లో ఇంక్లూడ్ కాదు. ఇంకా చాలా ఉన్నాయి పెయిడ్వి, అవన్నీ కూడా చూపిస్తాను చూడండి. అంటే టికెట్లో అవన్నీ ఇంక్లూడ్ కావు, టికెట్లో ఇంక్లూడ్ కానివి కొన్ని రైడ్స్ సపరేట్గా ఉన్నాయి. అవి ఏంటనేది ఇప్పుడు చూపిస్తాను. చూసారు కదా, ఈ రైడ్స్ అన్నీ మ్యాక్సిమం వచ్చేసి టికెట్లో ఇంక్లూడ్ కాదు. ఇది మనం సపరేట్గా ఒకవేళ ఎంజాయ్ చేయాలనుకుంటే అమౌంట్ పర్ పర్సన్కి ఇంత అని చెప్పేసి ఉంటుంది. 100 రూపీస్ 100, 150 అలా అయితే ఉంటుంది అన్నమాట. సో ఇవన్నీ టికెట్లో ఇంక్లూడ్ కావు. ఇంకోటి ఏంటంటే ఇవన్నీ మ్యాక్సిమం అనవసరమైన వాటివి అనమాట. అంటే వీటి కోసం కాదు మనం వచ్చింది వండర్లా అంటే హై థ్రిల్ రైడ్స్. అవి అయితే మనకి డ్రై రైడ్స్ కానీ వాటర్ రైడ్స్ కానీ అవన్నీ కంప్లీట్ ఫ్రీ అనమాట. టికెట్ ఒకసారి పర్చేస్ చేస్తే మళ్ళీ సపరేట్గా మనం ఎక్కడ అమౌంట్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. మొత్తం టికెట్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. ప్రతి ఒక్కటి ఇక్కడైతే ఎంజాయ్ చేయొచ్చు అనమాట. కానీ అన్నెసెసరీ కొన్ని ఉన్నాయి, వాటికి అనవసరంగా అమౌంట్ పెట్టారు. బట్ అవి అవసరం లేదు నాకు తెలిసిన వరకు. ఇంకా లోపలికి వెళ్ళి ప్రతి ఒక్కటి ఎక్స్ప్లోర్ చేసేద్దాం పదండి. నేను చిన్న చిన్న రైడ్స్ అవన్నీ చూపించాను. అండ్ మ్యాక్సిమం నేను ఎక్కను, అసలు డ్రై రైడ్స్ మ్యాక్సిమం అన్నీ ఎక్కను. ఏవైతే యూనిక్గా డిఫరెంట్గా మంచి రైడ్స్ ఉంటాయో హై థ్రిల్ రైడ్స్ అవి మాత్రం చూపిస్తాను. నెక్స్ట్ ఏంటంటే వండర్ స్ప్లాష్ కాడికి వెళ్తున్నాను. ఇది కొంచెం చూడడానికి డిఫరెంట్గా ఉంది. మన బెంగళూరు వండర్ లాగంటే చెన్నై వండర్ లాగంటే చూడడానికి బాగుంది. ఒకసారి ఇది ట్రై చేద్దాం పదండి. ఇప్పుడే వండర్ స్ప్లాష్కి అయితే వెళ్ళేసి వస్తున్నాను. సూపర్గా ఉంది. చెన్నై వండర్లా కంటే బెంగళూరు వండర్లా కంటే ఇక్కడ వండర్ స్ప్లాష్ చాలా బాగుందన్నమాట. మొత్తం తడిసిపోతాం అనమాట. అందువల్ల ఏంటంటే చాలామంది ఇప్పుడు ప్రెజెంట్ అక్కడ లేరు, చాలా ఖాళీగానే ఉంది.
ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ సంక్రాంతి కాబట్టి చాలా తక్కువ కూడా వచ్చినారు హాలిడేస్ అయినా కూడా తెలీదు. ప్రస్తుతానికి ఇప్పుడు ఏంటంటే రోలర్ కోస్టర్ కాడికి వెళ్తున్నాం, అది ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ ఇక్కడ రోలర్ కోస్టర్కి అయితే నేను వెళ్ళాను ఇప్పుడే. క్యూ అయితే అంత పెద్దగా ఏం లేదు. ఇంకోటి అంటే ఇది ఎగ్జాక్ట్గా మనకి బెంగళూరు వండర్లాలో ఎలా అయితే ఉందో సేమ్ అలాగే ఉందన్నమాట. గోప్రోతో వీడియో తీయడానికి వీళ్ళైతే అలో చేయలేదు. సో అందువల్ల ఏంటంటే ఇంకా అక్కడి నుంచి వీడియో తీయలేకపోయాను. నేను వాళ్ళ వీడియోనే తీసుకోవాలంట. సో ఎందుకు అనవసరంగా చెప్పి తీసుకోలేదు. ఎందుకంటే సేమ్ బెంగళూరు వండర్లాలో ఎలా అయితే ఉందో సేమ్ రోలర్ కోస్టరే, బట్ బాగుంది. నాకేంటంటే చెన్నై వండర్లాలో రోలర్ కోస్టర్ అయితే చాలా బాగా నచ్చింది. అది సూపర్ అయితే. ఇది అండ్ బెంగళూరు వండర్లా బాగుంటుంది కానీ బట్ దీంతో కంపేర్ చేస్తే చెన్నై వండర్లాలో రోలర్ కోస్టర్ సూపర్ అసలు. ఇక్కడ రోలర్ కోస్టర్కి ఎదురుగానే మనకి చూడండి ఒక పెద్ద పొట్టు ఉంది. ఆ పొట్టలో నుంచి చాలా పెద్ద పాము. నేను అక్కడి నుంచి చూసి నిజమైన పాము లాగా అనిపించింది అనమాట. అంత బాగా అయితే ఉంది. ఇక్కడ పొట్టలో ఇంకా ఏమేమి ఉన్నాయి చూద్దాం ఒకసారి లోపలికి వెళ్ళేసి. పొట్ట లోపల ఏం లేదనమాట. చిన్న టెర్మిట్ కోస్టర్ సంథింగ్ ఏదో ఒక చిన్న రోలర్ కోస్టర్ లాంటిదే, చిన్న రోలర్ కోస్టర్. బట్ పర్లేదు, మరీ ఈ పెద్ద రోలర్ కోస్టర్ అంత ఎంజాయ్మెంట్ థ్రిల్ అయితే ఉండదు, కానీ ఇది కూడా కొంచెం బాగానే ఉందన్నమాట. చాలామంది నేను చెన్నై వండర్లా అండ్ బెంగళూరు వండర్లాకి వెళ్ళినప్పుడు అడిగిన డౌట్స్ అండ్ కామెంట్స్ ఏంటంటే మిషన్ ఇంటర్స్టెల్లార్ ఉందా అని చెప్పేసి అడిగారు. అది హైదరాబాద్లో ఉందన్నమాట. ఇప్పుడు ప్రెజెంట్ అక్కడే ఉన్నాం. ఇది ఎలా ఉంటుందో నేను ఇప్పుడు ప్రెజెంట్ చూస్తున్నాను, మీకు కూడా లైవ్గా చూపిస్తాను. చూడండి ఒకసారి.
మిషన్ ఇంటర్స్టెల్లార్ అసలు నిజంగా చెప్తున్నాను, అసలు అది మాటలో చెప్పలేము. వీడియో మీరు చూడండి ఒకసారి, ఎక్స్పీరియన్స్ మాత్రం లైవ్గా చేయాలి. నిజంగా ఇది చెన్నై వండర్లో అయితే లేదు, ఇది హైదరాబాద్ వండర్లో అయితే ఉంది. వచ్చిన వాళ్ళు అయితే అస్సలు మిస్ అవుద్దండి. ఇక్కడ హైదరాబాద్ వండర్లో మిషన్ ఇంటర్స్టెల్లార్ ఎక్స్పీరియన్స్ మీరు లైవ్గా చేస్తేనే నిజంగా మనం ఒక స్పేస్ షిప్లో ట్రావెల్ చేసినట్టే ఉంటుంది అనమాట. నిజంగా ఎక్సలెంట్గా ఉందన్నమాట ఎక్స్పీరియన్స్. ఇంకోసారి కూడా వెళ్ళాలని ఉంది, బట్ అన్ని రైడ్స్ ఒకసారి చూసుకునేసి తర్వాత దానికి వెళ్దాం. బట్ హైదరాబాద్ వండర్లోకి వచ్చిన వాళ్ళు మాత్రం అస్సలు మిస్ అవుతుందండి. ఇదేదో అడ్వెంచర్ ఆఫ్ చిక్కు వైల్డ్ రైడ్స్ అంట, ఆ 4D అంట. ఇది కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పి వెళ్తున్నాయి. ఇక్కడ 4D గ్లాసెస్ వాళ్ళే చేస్తారు. ఇది కూడా మనకి టికెట్లో ఇంక్లూడ్ అవుతుంది. చాలా పెద్ద థియేటర్లా ఉంది, ఒక మూవీ థియేటర్లా ఉందన్నమాట. ఇది పెద్ద థియేటర్లా ఉంది. యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ టైం నేను ఇది 4D ఎక్స్పీరియన్స్ అయితే చేస్తున్నాను. 3D మూవీస్ అయితే మనం చూసాను, 4D అయితే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. దీనికి అయితే టికెట్లోనే ఇంక్లూడ్ అవుతుంది. మరి ఇక్కడైతే సపరేట్ అమౌంట్ అయితే పే చేయాల్సిన అవసరం. ఇది ఎలా ఉంది అంటే ప్రతి ఒక్కటి లైవ్గా మీకు చూపిస్తాను. అండ్ మీరు కూడా చూసిన తర్వాత వర్త్ అంటే దీని లోపలికి రండి. నాకు ఈ వండర్లలో మొత్తంలో నచ్చిన రైడ్స్ ఏమైనా ఉన్నాయంటే ఈ అడ్వెంచర్స్ ఆఫ్ చిక్కు అనేసి అది ఒకటి, తర్వాత వచ్చేసి మిషన్ ఆఫ్ ఇంటర్స్టెల్లార్, ఈ రెండు చాలా బాగా నచ్చాయి. ఇందు ముందర ఎప్పుడు నేను ఇట్లాంటి రైడ్స్ అయితే ఎక్కడ చూడలేదు, ఎంజాయ్ చేయలేదు. బట్ ఈ రెండింటికి బాగా ఎంజాయ్ చేశాను. 4D ఇది టికెట్లోనే ఇంక్లూడ్ అవుతుంది. సో ఇక్కడైతే మనం మళ్ళీ సపరేట్గా అమౌంట్ అయితే పే చేయాల్సిన అవసరం. ఇంటర్స్టెల్లార్ అది కూడా ఫ్రీ అనమాట. ఒకసారి టికెట్ పర్చేస్ చేస్తే మళ్ళీ దానికి సపరేట్ అమౌంట్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. రెండు బాగున్నాయి. ఇప్పుడు మనం టాప్లో అయితే ఉన్నాం అన్నమాట. వండర్లా మొత్తం వ్యూ కనిపిస్తూ ఉంది ఇక్కడ నుంచి, చాలా బాగుంది. ఈ స్కై వీలో అండ్ మిర్రర్ది ఒకటి ఉంటుంది, మిర్రర్ ఇట్లా బెండ్ అయ్యేది. ఈ రెండైతే ఇక్కడే ఉంటాయి అనమాట. మిర్రర్ది కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు అయితే అది మిస్ అవుతుంది, ఎందుకంటే ఆ మిర్రర్ది అంత డేంజర్ కాదు. బట్ ఏంటంటే చాలా మంది అయితే భయపడతారు దాన్ని. ఇప్పుడు కూడా ఒక పర్సన్ అయితే బీభత్సం భయపడాడు. पूरे कुछ गिरा नहीं अभी बस में अरे अरे पूरा कुछ गिरा रहे तुम बस रोक दो पीछे लो अरे 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 पीछे డ్రై రైడ్స్ మొత్తం కంప్లీట్ అయిపోయాయి. అంటే నేను ఎక్కలేదులేండి, మ్యాక్సిమం మీకు చూపించాను. మెయిన్ రైడ్స్ చిన్న చిన్న ఎగ్జిబిషన్స్లో బయట మనకు ఉంటాయి, అలాంటి రైడ్స్ అయితే నేను చూపించలేదు. ఎక్కడైనా ఉంటాయి అలాంటివి, బట్ మెయిన్ రైడ్స్ అయితే చూపించాను. ఇంకా వాటర్ రైడ్స్ కాడికి అయితే వెళ్ళిపోదాం అనుకున్నా. వాటర్ రైడ్స్ ఎలా ఉన్నాయి అనేది చూపిస్తాను చూడండి. ఇప్పుడు డ్రెస్ అయితే చేంజ్ చేసుకునేసాం. ఇప్పుడు వాటర్ రైడ్స్ కాడికి అయితే వెళ్ళిపోదాం. వాటర్ రైడ్స్ కాడ ఎలా ఉందంటే అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉన్నారో తక్కువ ఉన్నారో తెలియదు. ల్యాండ్ రైడ్స్ దగ్గర అయితే క్రౌడ్ తక్కువగానే ఉన్నారు. తక్కువ అంటే తక్కువ కాదు, ఎక్కువ అంటే ఎక్కువ కాదు. మనం వెయిట్ చేయాల్సినంత అవసరం లేనట్టుగా ఉన్నారు. మనకి టైం దొరుకుతుంది వెళ్ళేదానికి, పర్లేదు. ఇప్పుడు వాటర్ రైడ్స్ ఎలా ఉన్నాయంటే చూద్దాం. From your mouth, holding me
మనకి ఎంట్రన్స్లో డ్రెస్సింగ్ చేంజ్ చేసుకుని వచ్చిన లెఫ్ట్ సైడ్లో ఫస్ట్ వచ్చి మనకి ఫ్యామిలీ రైడ్స్ అయితే ఉన్నాయి. ఒకటి ఏంటంటే అండర్ మెయింటెనెన్స్లో క్లోజ్ చేసేస్తున్నారు, ఇంకోటి అయితే ఉంది కానీ పబ్లిక్ అంత ఎక్కువగా లేరు. సో ఇంకో రైడ్ దగ్గరికి వెళ్దాం పదండి. మజా ఆగయా. డ్రై రైడ్స్ కంప్లీట్ అయిపోయాయి అండ్ వాటర్ రైడ్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఫస్ట్ టైం నేనైతే వండర్లాలో పీస్ఫుల్గా అన్ని రైడ్స్ ఎక్కగలిగాను అనమాట. ఒక రైడు ఒకసారి కాదు 2-3 సార్లు కూడా ఎక్కగలిగాను. అంత బాగా ఎంజాయ్ చేశాను ఈరోజు. బట్ ఏంటంటే ప్రతి ఒక్కటి మీకు చూపించలేకపోయాను, ఎందుకంటే కొన్ని దగ్గర వీడియోస్ అయితే అలో చేయలేదు గోప్రోని, అండ్ రైన్ డ్యాన్స్లో కూడా అలో చేయలేదు. బట్ అప్పటికి కింద మీద పడి చాలా వరకు అన్నీ కవర్ చేశాను. ప్రతి ఒక్కటి మీకు చూపించాను నేనైతే అనుకుంటున్నా. అండ్ దీంట్లో ప్రతి ఒక్కటి మీకు చూపించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఒక లైక్ ఇచ్చి మోటివేట్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఇంకా క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే కూడా మన ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చి షఫీ స్టైలు, దాంట్లో నాకు మెసేజ్ చేయండి. నేను ఇంకా క్లియర్గా వాయిస్లో నేను ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. అలాగే ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు అందరికీ బాయ్. థ్యాంక్ యూ సో మచ్.